అనుకుంటున్నారు, ఇంకో 20-30 ఏళ్ళు రాజకీయం చేస్తాడు కదా అని చెప్పేసి. అంటే ఒక 11 సీట్లకే ఒక పతన స్థాయికి వచ్చిన ఒక పార్టీకి 8 పార్టీలు జాతీయ స్థాయిలో సపోర్ట్ వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు అక్కడ వాళ్ళు చూసారా? అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ ఏఐడిఎంకే ఉంది, ఓసారి 6 వచ్చినాయి దానికి, డిఎంకేకి 7 వచ్చినాయి, ఇంకా ఇక్కడ మనకైతే 175. అక్కడ సీట్లు ఏది 240 ఎంత ఉన్నాయి ఇక్కడ. అన్ని సీట్లు ఉన్నప్పుడు వచ్చింది 6-7 వాళ్ళకి. జయలలిత ఒకసారి 6 సీట్లకు వచ్చింది, కరుణానిధి ఒకసారి 7 సీట్లకు వచ్చాడు. వాస్తవంగా మన రాజకీయం కూడా దాన్నే ఫాలో అవుతున్నాం, అటో ఇటు. అంటే తక్కువ వచ్చిన పార్టీలు అలా అయితే సమాజ్వాదీ ఉంది, టీఎంసీ ఉంది, అది రెండు వాళ్ళకి కూడా ప్రతిపక్ష పాత్ర లేకుండా లేదు. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానం కూడా లేదు అదే. అవును, దాంట్లో కాంగ్రెస్ ఉన్న టైంలో, కమ్యూనిస్టులు ఉన్న టైంలో లేదు, దానికి సీన్ రాలా. కాబట్టి వాళ్ళ అది కాదు లెక్కేసేది, వీళ్ళ కెపాసిటీ ఎంత. ఇవాళ ఒకటి మర్చిపోతున్నది ఏంటంటే వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఏ పార్టీకి ఎంతెంత ఓటు పర్సంటేజ్, దేశవ్యాప్తంగా పోలేని ఓట్లలో ఎంతెంత పర్సంటేజ్ వచ్చింది అని లిస్ట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. దాంట్లో 5వ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, 2.5%. మనకి ఇక్కడ లెక్క కాదు, దేశవ్యాప్తంగా బీజేపీకి 36.5%, 37% ఉంది, కాంగ్రెస్ కి 21-22 ఉంది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 5వ స్థానంలో బీజేపీ ఉంది, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 7వ స్థానంలో తెలుగుదేశం ఉంది, టోటల్ గా పోలేని ఓట్ల పర్సంటేజ్ లెక్క చూసుకుంటే. కాబట్టి అది లెక్క తీస్తారు వాళ్ళు. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసకాండను ఇప్పుడు జాతీయ స్థాయిలో అక్కడ చూపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు. అది కేంద్ర పెద్దలతో మాట్లాడినా సరిపోద్ది, ధర్నా చేయడం వెనక ఏంటి ఆయన